నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది. అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు. దాన్ని పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు. నేను శివుని యొక్క తల మించి కింద పడుతున్నాను, లింగం పైనుంచి అంది. ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు. ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అని. అంటే ఎంత పై వరకు ఉన్నదో ఈ శివలింగానికి ఆద్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు. నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం, పితామహుడు, ఆయన్ని కాదనలేక మొగలి పువ్వు అంగీకరించి సురభి కనపడింది అక్కడ, కామధేనువు. ఆ ఆవుని అడిగాడు సురభిని, నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని. అలాగే చెప్తానది. అవి రెండు వెళ్ళిపోయాయి. బ్రహ్మగారి కిందకు వచ్చేసారు, విష్ణువు పైకొచ్చారు. విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు, ఆయన స్థితికారుడు, ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. ఆయన అన్నాడు, నేను చూడలేదు, శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది, కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు, అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు. పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. బ్రహ్మగారు అన్నాడు, నేను చూశాను, ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో, పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానన్నాడు. ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు. వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు. ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అసత్యం, చూడలేదని తోకోపింది, ముఖంతో చూశారని తలోపింది. అందుకే ముఖానికి పూజ లేదు ఆవుకి, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పాయి. కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు, కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము లక్ష్మీస్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా ఆవహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు, కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకనంటే అది బ్రహ్మస్థానం. ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత. నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది. చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకి ఎడుతుంది. నువ్వు బ్రహ్మగారిని చూడాలి. అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి. బ్రహ్మోత్సవము అంటారు. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు, అంటే శివవాక్కు. ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో, ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞానదాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో వెలియవలసిందని ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం.
అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు.